అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. స్తుతికి పాత్రుడా, స్తోత్రాలు కూడా. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా, అడ్వెంట్ సీజన్లో ప్రభా, నీ యొక్క ప్రభా తండ్రి నాయన జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా నీవు మొదటి రాకడ నాన్న ఇన్కార్నేషన్గా మానవ అవతారంగా ఈ లోకానికి రావడానికి ఎంత ప్రేమ చూపించినావో, మా పోలికలో మా స్వరూపంలోనైనా మీరు ఈ లోకానికి వచ్చినారు. శరీరధారిగా నాయన మరి ధరించుకుని మా శ్రమల్లో పాల్పడే ప్రభా, మా యొక్క ప్రతి బాధను వ్యాధిని నాయన మీరు భరించి సిలువలో మరణించి నాయన మాకు విమోచన అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన ఇక్కడ కూడి ఉన్న వారందరికీ నాయన వారి వారి వ్యక్తిగత సమస్యలకు కావాల్సిన ఆహారం, జీవాహారం అనుగ్రహించవలసిందిగా మరి నాయన ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్, సెల్ ఫోన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసివేసి చీకటి అంధకార శక్తులను లయపరిచి ప్రభా నాయన నీ దాసరాల ద్వారా వాక్యమును నాయన మేము వినడానికి కృప చూపించమని అడుగుతున్నాను. మా హృదయాలకు అది ఎడిఫికేషన్గా ఉండడానికి సహాయం చేయము ప్రభువా తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, నన్ను కూడా ముట్టి స్వస్థపరచండి ప్రభువా. దుఃఖంలో వేదనలో ఉన్న వారికి నాయన లేమిలో ఉన్న వారికి వారి యొక్క అవసరతను తీర్చమని, ఈ కొద్దింపు సందులో చేర్చుకోమని నజరేడని శక్తిగా లేసే నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. జాన్సీ అక్క ప్లీజ్. తమ్ముడు గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి ఏరెన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం మరి రీటా సైమన్ గారికి ఎంతో అంకిత భావం అండి. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐలతో అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ వస్తున్నారు. ప్రతి శుక్రవారం మనకు వర్చువల్ ప్రేయర్ గ్రూప్ లో ఆత్మలను ఆదరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటున్నారు. మనందరికి తెలుసు. మరి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారంటే మనం అందరము ఎంతగానో అభిమానిస్తాము, ఇష్టపడతాము. మరి వారు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. అట్లాగే మరి తెలుగులోకి అనువదించడానికి బాబీ అన్న కూడా సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అన్న. Can you all hear me? ఎస్ మేడం. Good. వెల్కమ్ అన్న. Thank you, Jansi. God bless. Thank you. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ చేయండి మేడం. Yes, please continue, sister. Good Can we morning. start? Please. Good morning. Yes, Come. please start. Let's start with a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for waking each one of us and bringing us to this altar this morning, Heavenly Father. I ask for special blessings on all the people who are still on the way, Heavenly Father, and for all those who too could not make it this morning, Heavenly Father. As I bring the word, Heavenly Father, may all and the words that will be spoken through me, Heavenly Father, may the words be a blessing to all, Heavenly Father. May your words, Heavenly Father, resound, Heavenly Father, that all the people may hear, Heavenly Father, and they be blessed through you, Heavenly Father. I ask all these wonderful gifts in your very precious and holy name. Amen. Amen. So today, friends, we are Amen. going to be reading about John the Baptist. And why స్నేహితులారా, John the ఈరోజు Baptist was important was because he was the first one who was the most happiest when he heard about the birth of Jesus. స్నేహితులారా, ఈరోజు బాప్తిస్మమిచ్చి యోహాను గురించి మనము కొన్ని ఆలోచనలు చూద్దాం. ఎందుకు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రత్యేకత ఈ సమయంలో మనం ఆలోచించాలని అనుకుంటున్నామంటే,
యేసుక్రీస్తు ప్రభు జననం యొక్క సందేశం విషయంలో ఆ యొక్క సమాచారం తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు జననం గురించి సంతోషించిన మొట్టమొదటి వ్యక్తి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను. Bobby, I had put a thing on your WhatsApp. Can you put it on the screen for everyone also, in case they want to, about the unfulfilled? So, friends, last time I told you about the unfulfilled prophecies. I have put it on the, I've asked Bobby to put it out. Please, if you all are interested, note it down so that, you can go through those passages and be further enlightened on the subject. Okay? Okay, sister. I'll try. Please Yes. continue. I'll try to do that. Okay. Yeah, even I don't know. That's why. Okay, so friends, today's message is John the Baptist, a model for Christian ministries. A model for Christian ministries. ఈరోజు మన ధ్యానాంశము బాప్తిస్మిచ్చి యోహాను మరి క్రైస్తవ పరిచర్యకు ఒక నమూనా, ఈ అంశంపై ధ్యానం చేసుకున్నాం. And for this, we are going to take passages from the book of Isaiah, 1 Corinthians, Matthew. Isaiah, 1 Corinthians, Matthew. ఈ యొక్క ధ్యానాంశం కొరకు యెషయా గ్రంథము, 1వ కొరింథీ, మత్తయి సువార్త, ఈ 3 పుస్తకాల నుంచి కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేస్తున్నాం. Now, friends, we've already done the book of Isaiah in quite detail. So let us now go ahead with reading the passage. And the passage we are going to take is Isaiah 11, 1 to 9. Isaiah 11, 1 to 9. And this is telling us about the peaceful kingdom. What is going to happen? మరి యెషయా గ్రంథం గురించి ఉపోద్ఘాతము, ఆ పుస్తకం గురించిన కొన్ని వివరాలు గతంలో నేను కొన్నిసార్లు మీతో పంచుకుని ఉన్నాను కాబట్టి నేరుగా వాక్య భాగం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. మరి సమాధానంతో కూడిన రాజ్యము అన్న మాటలు ఆ యొక్క అంశం ఈ చదవబోతున్న భాగంలో మనం చూడగలం. యెషయా 11, 1 నుంచి 9. Shall we read, sister? Yeah, but before we read, so I want to tell you that Isaiah was there long before Jesus was born, right? And Isaiah was he was also known as the evangelical prophet, right? So he predicted about Jesus' coming. So read this passage. It's a beautiful passage, 1:11, 1 to 9. మరి చదవబోటానికి ముందు ఒక్క ఆలోచన చెప్పి చదువుకుందాం ఈ భాగము. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు వారు పుట్టిన సమయానికి ముందు, చాలా కాలం ముందు ప్రవక్తగా ఆయన జీవించాడు. ఇంచుమించు 800 సంవత్సరాల ముందు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. యేసుప్రభు వారి జననానికి 800 సంవత్సరాల ముందు ఆయన్ని ఒక సువార్తికుడైన ప్రవక్తగా గుర్తించేవారు. మరి ఈ యొక్క భాగంలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము సమాధానకరమైన రాజ్యము అన్న ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క అంశము మనం గమనించగలం. యెషయా 11, 1 నుంచి 9. అమ్మ, ఎవరైనా చదివి సహాయం చేయగలరా? ఎస్ బ్రదర్. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును,
చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Thank you, Prasida. So, what is this passage telling us? It is telling us about the birth of Jesus, how it is going to start the line of David. It's coming through the line of David. And who does it get predicted to? The line of David. Jesse is informed about it, that David's line is going to be the birth of the king. And why at the end of the whole passage it is and he's telling us he's going to come and rule the world, and he will rule his people with justice and integrity. Verse 5. Okay? At his command the people will be punished and evil people will die. So this is the whole thing. What Isaiah is telling us is, when the king comes, this is what is going to happen. And towards the end of this passage, from verse 7 to 9, what does it tell us? Now, there are so many similarities that are given between the wolf and the sheep. Okay? What are all these similarities? It is saying, it is telling us that it is comparing that not only the rich people, but the poor also will be there. It is given two extremes. The cow, it's given the calf and the lion cub. It's given the cows and the bears. So the two extremes will be judged. There will be no partiality in judgment at that time. Whether you're a king or you're a poor man, everyone will be judged according to his own deeds. That is what మరి Isaiah is predicting before the birth of Jesus. మరి చదవబడిన భాగంలో యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదివామండి. మరి ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము ఏ విధంగా ఉండబోతుంది, మరి దాని గుణ లక్షణాలు, మరి విభిన్నమైన మనస్తత్వాలు, ఆల్మోస్ట్ వ్యతిరేకంగా ఉన్న, ఉదాహరణకి తోడేలు, గొర్రెపిల్ల, అవి సహజంగా శత్రువులే. మరి లేకపోతే సహజంగా వారి అలాంటి జంతువులు ఒక దగ్గర ఉండటం అసాధ్యం. కానీ దేవుని రాజ్యంలో ఇలాంటి మనస్తత్వాలున్న ప్రజలు కూడా రూపాంతరం చెంది ఏ విధంగా మరి దేవుని రాజ్యంలో ఒక సమాధానకరమైన రాజ్యంగా రూపుదిద్దుకోబోతుంది, అలాంటి రాజ్యం వైపు మనం ప్రయాణిస్తా ఉన్నాం. అలాంటి రాజ్యపు గుణ లక్షణాలు ఇప్పటి నుంచే మనలో కూడా రూపాంతరం చెందటం మొదలుపెట్టినవి. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం ఏ విధంగా ఉండబోతుంది అని యేసుక్రీస్తు జననానికి చాలా ముందే ప్రవచించాడు యెషయా భక్తుడు. మనం ఆ భాగాన్ని మనం చదువుకున్నాం. సిస్టర్, ఐ హ్యావ్ పుట్ దట్ the great prophetic themes of Isaiah. Then on the screen it is there now. Yeah, thank you. So everybody can have a look. So friends, then verse 9, what does it say? On Zion, God's sacred hill, the land will be as full of knowledge of the Lord as the seas are full of water. So this is going to be the state of things when the Lord comes. This మరి is ఈ యొక్క 9వ వచనం చూసినట్లయితే యెషయా 11:9, నా పరిశుద్ధ పర్వతం అంతటను
పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును అన్న మాటలు మనం చూస్తాం. దేవుని యొక్క రాజ్యము ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి మరి యొక్క గుణ లక్షణం 9వ అధ్యాయంలో 9వ వచనంలో చూసాం. లోకమంతా కూడా యెహోవాను గుర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది అని. So this chapter is quite an interesting one about Isaiah telling us about the Lord's coming, and when he comes in the second coming, what it is going to be. There is going to be no partiality. All of us are going to be judged according to our deed. Whether we are a king or we are a pauper, everyone will be judged rightly. మరి ఈ చదవబడిన ఈ 11 వచనాలు కూడా 11వ అధ్యాయం 9 వచనాలు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ ఆ తర్వాత ఆయన రాజ్యము, ఆయన యొక్క రాజ్యంలో విషయాలు ఏ విధంగా ఉంటాయి అని ప్రవచించాడు యెషయా ప్రవక్త. మరి ఆ గుణ లక్షణాలు ఇప్పటి నుంచే కూడా మన జీవితాల్లో కూడా ఆయన ఆరంభించారు. కనుక దేవుని యొక్క రాజ్యము ఒక సమాధానకరమైన రాజ్యము అని మనం చూడగలం. So now we will take the book of Corinthians. Now the book of Corinthians, there are two books that have been written. And what are these two books? Basically, they are only letters that Paul has written to the people of Corinth. Okay, this was a major Greek city. మరి ఇప్పుడు మనము 1వ కొరింథీ పత్రిక కొన్ని భాగాలు మనం చదువుకుందామండి. ఈ 1 కొరింథీ 2వ కొరింథీ అసలు ఏంటి అని మనం చూస్తే అవి ఒక ఉత్తరాలు. కొరింథీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి పౌలు భక్తుడు రాసిన ఉత్తరాలు. ఈ కొరింథీ పత్రికలో ఉన్న కొరింథీ ప్రాంతంలో ఉన్న ఈ విశ్వాసులందరూ ప్రధానంగా గ్రీకు నేపథ్యం నుంచి వచ్చిన వారు, గ్రీకు ప్రాంతాలు అవన్నీ కూడా. వారిలో మరి విశ్వాసులకి రాసిన ఉత్తరాలు. Okay, then this city, friends, I have to tell you, was because it was a Greek city and it was a thriving city at that time. The city was highly immoral, very immoral, and whereas there was a lot of commerce, there was a lot of trade, everything was at its peak. You know, it was thriving. It was thriving beautifully over there. But the city was very, very immoral. మరి ఈ కొరింథీ నగరాన్ని మనం చూసినట్లయితే అది ఎంతో కూడా అభివృద్ధి చెంది చాలా మరి వికసిస్తా ఉన్న మహానగరం అది. మరి వాణిజ్యము, వ్యాపారము చాలా మరి బాగా అభివృద్ధి చెంది బాగా వ్యాప్తి చెందుతూ ఎంతో మరి ఒక వాణిజ్యపరమైన మహానగరంగా ఉన్న ఆ రోజులు కొరింథీ నగరం. అయితే ఎప్పుడైతే ఈ వాణిజ్య వ్యాపారాలు ఆ యొక్క నగరం అభివృద్ధి బాగా ఉందో ఆ నగరానికి సహజంగా నైతిక విలువల విషయము సవాలులు ఉంటాయి. అలాంటి సవాలులు ఆ నైతిక విలువల విషయంలో ఆ కొరింథీ నగరంలో చాలా ఉన్నాయి. Okay, and now Paul, there was also, because it was what you would today call a cosmopolitan city, you know, when there is a lot of trade going on with the city and there is a lot of movement there, obviously there are many different kinds of people. So also was there in this Greek city, because there was a variety of religions in that city. మరి ఎప్పుడైతే ఒక నగరంలో వాణిజ్యం, వ్యాపారం బాగా విస్తరిస్తుందో ఆ నగరంలో రకరకాలైన ప్రజలు, రకరకాలైన నేపథ్యం నుంచి వచ్చిన ప్రజలు ఆ నగరంలో జీవిస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి నగరాల్ని మనము మన భాషలో, మన మాటల్లో సహజంగా కాస్మోపాలిటన్ సిటీ అంటాం. అయితే అనేకమైన నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు జీవిస్తా ఉన్న ఒక మహానగరం కొరింథీ. And Paul's greatest concern
was with the Christian life and faith of the people there. అయితే పౌలు యొక్క భారము ఏంటంటే ఆ కొరింథీలో ఉన్న మరి క్రైస్తవుల యొక్క జీవన ప్రయాణం గురించి భారం కలిగి ఉన్నాడు. వారి విశ్వాస విషయంలో ఒక భారం కలిగి మరి దానిని భద్రం చేయాలి, దానిని కట్టాలి, దానిని అభివృద్ధి చేయాలి, బలపరచాలి అన్న ఒక భారం కలిగి ఉన్నాడు పౌలు గారు. And because of that concern he had about their Christian life and faith, he was also worried as to how he was going to deal with it. కనుక తనకున్న భారాన్ని బట్టి మరి ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాస జీవితము, వారి సిద్ధాంతాలు, వారి యొక్క సంఘ జీవిత ప్రయాణము, సంఘము, వీటన్నిటి గురించి భారం కలిగి ఉన్నాడు. కాబట్టి వాటి విషయము ఏమి చేయాలి, మరి నేను ఏ విధంగా వారికి ఉపయోగపడాలి, బలపరచాలి, క్రమపరచాలి అన్న ఆ యొక్క ఆలోచనలో ఉన్నాడు పౌలు. And because there was even in the churches, friends, there was a lot of problems of division and immorality going on there. And Paul was very, very worried about this, because in the church, if it happens, then the whole city gets ruined. మరి ఆ యొక్క కొరింథీ సంఘంలో ఉన్న ఆ యొక్క సమస్యలు ప్రధానంగా డివిజన్స్, అంటే గ్రూపులుగా, అంటే వారి మధ్య ఏకత్వం లేదు, ఏక మనస్సు లేదు, వర్గాలుగా విడిపోయి ఉన్నారు ఆ సంఘ సభ్యులు. అలాగే మరి సంఘంలో కొంతమంది నైతిక విలువల విషయంలో బాగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. మరి ఇవన్నీ కూడా పౌలుని కలవరపరిచి, మరి పౌలు నేనేం చేస్తే బాగుంటది అని బాగా ఆలోచిస్తూ భారం కలిగి ఉన్నాడు. ఇలాగ సంఘమే ఇలా ఉంటే నగరానికి మొత్తానికి ప్రమాదం అని కూడా తను తలంచి ఉన్నాడు. And also, friends, there was a lot of questions amongst them about marriages, about food, about Jesus's resurrection. They were all even perplexed about that, because they were not paying attention to what was being, expressed or taught to them. మరి అంతేకాకుండా కొరింథీలో ఉన్న విశ్వాసులకి కొన్ని సందేహాలు, ప్రశ్నలు ఉన్నవి. అవి పౌలు గారికి తెలియచేశారు. ఆ ప్రశ్నల్లో కొన్ని ఏంటంటే పునరుద్ధానం గురించి, అలాగే మరి వివాహాల గురించి, అలాగే మరి భోజన పదార్థాలు, భోజన నియమావళి విషయం, ఇలాంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. నిజానికి వారి సంఘం ఏర్పడక ముందే వారికి మంచిగా బోధించబడ్డారు, కానీ వారు దాని మీద మనసు లగ్నం చేయలేదు, ఏకాగ్రత పెట్టలేదు. వారు ఏ విషయమై బోధించబడ్డారో ఆ విషయాల మీద వాళ్ళ మనసు నిలపలేదు. కాబట్టి ఆ యొక్క అంశాల్లో వారు వేరు తన్ని స్థిరపడలేదు. కనుక ఆ ప్రశ్నలు పౌలు గారికి తెలియజేశారు. ఆ ప్రశ్నల విషయం పౌలు సమాధానాలు రాయటం మనం ఆ పత్రికల్లో చూస్తాం. Okay, let us read 1 Corinthians chapter 4 verses 1 to 5. This is about the apostle of God, of Jesus Christ. 1 కొరింథీ 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. Shall we read, sister? Yes, please. అమ్మా చదవగలరా? ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభువు వచ్చి వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Priscilla. So what is this passage telling us about? It's telling us about
Paul. He was the మరి apostle of Jesus Christ. మరి చదవబడిన భాగంలో మనం ఏం చూస్తున్నామంటే అపోస్తుడైన పౌలు గురించి మనం చూడగలం. ఈ యొక్క ఆ చదవబడిన భాగంలో పౌలు యొక్క అపోస్తులత్వం గురించి మనం చూడగలం. And what is he telling everyone there? The church over there. He's saying, read verse 4. My conscience is clear, but that does not prove that I'm really innocent. The Lord is the one who passes judgment on me. He's saying, just because I am coming and preaching does not mean I'm innocent. He says, but it is only Christ that is going to pass judgment over me. And what I am doing. Read verse 5. Sorry. మరి తన గురించి, తన నాయకత్వం గురించి పౌలు ఏం చెప్తున్నాడంటే, నేనేదో మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పి మీకు వాక్యం బోధించి మీకు నేర్పిస్తా ఉన్నాను, మీకు నాయకుడిగా ఉన్నాను, అంత మాత్రాన నేనేం అమాయకుడిని కాదు అన్న అర్థం వచ్చిన మాటలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. 4వ వచనం చూసినట్లయితే 1 కొరింథీ 4:4 ఈ విధంగా ఉంది. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడినిగా ఎంచబడును, నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటున్నాడు. And read verse 5. Verse 5. So you should not pass judgment on anyone before the right time comes. Final judgment must wait until the Lord comes. He will bring to light the dark secrets and expose the hidden purposes of people's minds. And then everyone receives from God the praise he deserves. మరి 5వ వచనం చూసినట్లయితే ఈ విధంగా అంటున్నాడు పౌలు గారు, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. So this is what is the qualities of the apostle, because Paul says, even though I'm preaching about the Lord, does not mean I'm innocent. He says, but you cannot pass judgment over me. My judgment will, and not only my judgment, even your judgment will be only through Jesus Christ, no one else. He will pass the judgment. He will give you what is right for you and what is right for me. And he will know whether what I am doing or you are doing is the correct way on doing the correct thing. By his ways, we are going to be judged according to that. మరి పౌలు మరి చదవబడిన భాగంలో 1 కొరింథీ 4వ అధ్యాయం 5 వచనాలు మనం చదువుకున్నాం. ముఖ్యంగా 4-5 వచనాలు మనం చూసినట్లయితే పౌలు తన అపోస్తులత్వం యొక్క తీరుతెన్నులు, దాని గురించిన విషయాలు చెప్తా ఉన్నాడు. నేను మీకు నాయకుడిగా ఉన్నాను, మీకు బోధిస్తా ఉన్నాను, అంత మాత్రాన నేను నీతిమంతుడిని నేను అనుకోను, కానీ నన్ను నేనే తీర్పు తీర్చుకోను. మీరు కూడా తొందరపడి ఎవరిని తీర్పు తీర్చొద్దు. ప్రభు సమయం వరకు, అంటే సమయం రాకమునుపు తీర్పు తీర్చొద్దు, ఎవరికి కూడా దేని గురించి కూడా తీర్పు తీర్చొద్దు. ప్రభు వచ్చే వరకు తీర్పు తీర్చొద్దు. ఆయన వచ్చినప్పుడు మెప్పు, ఆయన మన హృదయ రహస్యాలని చూసి మనకి మెప్పు కలుగు చేయవాడు ఆయనే కనుక నన్ను మీరు తీర్పు తీర్చొద్దు అని అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న విశ్వాసులకు రాసిస్తున్నాడు. Now we are going to study the book of Matthew. ఇప్పుడు మనము మత్తయి సువార్తకి వెళ్దామండి. మత్తయి సువార్త. Now all of us know who was Matthew. Matthew was a Levite. His surname was Levi, and he was a tax collector. మరి మత్తయి చూసినట్లయితే మత్తయి ఎవరంటే ఒక సుంకరి, అంటే పన్నులు వసూలు చేసి ఒక అధికారిగా ఉద్యోగరీత్యా ఉండేవాడు. ఈ మత్తయి లేవి వంశస్థుడు. And Matthew, people did not like Matthew. Why? Because he was a tax collector and he collaborated with he
collaborated means he was cooperating with the Roman people there. మరి మత్తయి అంటే ప్రజలకి సర్వసాధారణంగా ఇష్టం లేదు. ఎందుకంటే పన్నులు మరి వసూలు చేసే వాళ్ళంటే ఆ రోజుల్లో ఎవరికి ఇష్టం ఉండేది కాదు. మరి ముఖ్యంగా మరి యూదుడై ఉండి కూడా అప్పట్లో వారి మీద ప్రభుత్వం చేయుచున్న రోమా ప్రభుత్వంతో సహకారిగా వారి ప్రభుత్వం కొరకు పనిచేసే ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి సహజంగానే యూదా ప్రజలకి, ఇశ్రాయేలీలకి ఈ పన్నులు వసూలు చేసేవారంటే ఇష్టం ఉండదు. And Matthew was the one, Jesus just called him out and asked him to follow him. And that's exactly what Matthew did. He came out and followed Jesus. There was no question about, can you just wait? I will just finish this. Or can you just wait? I'll just close up my house. No. What did Matthew do? Jesus just called him by his name, and Matthew just got up and followed Jesus. మరి మత్తయి జీవితాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మత్తయిని ఒకరోజు ఆయన యొక్క కార్యాలయంలోనికి వెళ్ళి నీవు నన్ను వెంబడించమని చెప్పంగానే ఏమాత్రం జాగు చేయకుండా ఏ కారణము మరి చెప్పకుండా వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం మొదలుపెట్టాడు మత్తయి. And do people remember Zacchaeus also? He was also a tax collector. Because he was so short, he climbed up on a tree. And what did Jesus do? He did not look at Zacchaeus. He passed and he just called him. And what did Zacchaeus do? He quickly came running down the tree to follow Jesus. If you read about the tax collectors in the Bible, each one of them just left their work and followed Jesus. మరి జక్కయ్య, పుట్టివాడైన జక్కయ్యని మనం చూసినట్లయితే జక్కయ్య కూడా పన్నులు వసూలు చేసే అధికారి, వారిని సుంకరులు అనేవారు. మరి మత్తయిలాగే జక్కయ్య కూడా పన్నులు వసూలు చేసే ఒక అధికారి. అయితే జక్కయ్య యేసుప్రభు వారు ఆ జక్కయ్య ఊర్లో నుంచి ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు యేసుప్రభు వారిని చూడాలని ఒక చెట్టు ఎక్కుతాడు. యేసుప్రభు వారు ఆ చెట్టు కిందకి వచ్చినప్పుడు జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తాడు. వెంటనే మరి మత్తయి కూడా వెంటనే మరి ఏ సాకులు చెప్పకుండా వెంటనే ఏ విధంగా మత్తయి యేసుప్రభు వారిని తన పిలుపునందుకొని వెంబడించాడు. జక్కయ్యని పిలవంగానే వెంటనే యేసుప్రభు వారికి స్పందించాడు. జక్కయ్య వెంటనే చెట్టు దిగొచ్చి యేసుప్రభు వారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. Bobby, can you read chapter 9 verse 9? Chapter 9 verse 9. ఓకే సిస్టర్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. So that was how Matthew just left and followed Jesus. Now, when we are reading the book of Matthew, friends, this is a book that was written for the Jews. And what was the book all about? To answer their question about Jesus, who was the Messiah and who would be the one to fulfill all the prophecies in the Old Testament, who would come to fill it. మరి మత్తయి గురించి మనం ఇప్పుడు చదవబడిన వాక్యంలో చూసాము. ఏ విధంగా పిలువబడ్డాడు, ఏ విధంగా ఆయనను యేసుప్రభు వారిని వెంబడించాడు. మత్తయి 9:9 మనం చదివాం. ఇదే మత్తయి సువార్త రాసినప్పుడు మరి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు యేసుప్రభు వారు ఏ విధంగా నెరవేర్చడానికి వచ్చారో, ఆయన జీవితంలో ఏ విధంగా నెరవేర్పు జరిగిందో, మరి అనేకమైన పాత నిబంధన ప్రవచనాలని మరి క్రోడీకరిస్తూ రాసిన సువార్త మత్తయి సువార్త. మత్తయి రాసాడు ఆ సువార్తని.
Matthew records a lot about Jesus. He records about his birth, his baptism, his temptations, and Jesus's ministry, and his preaching and teaching and healing in Galilee. మరి యేసు ప్రభు వారి గురించిన అనేకమైన మరి విశేషాలు మత్తయి రాశాడు. ముఖ్యంగా హెబ్రీయులను ఉద్దేశించి వారి కొరకు వారి యొక్క నేపథ్యం విషయమై పనికొస్తుందని చెప్పేసి రాయబడిన సువార్త మత్తయి సువార్త. అంటే సర్వసాధారణంగా హెబ్రీయులకి మరి ఏ విధంగా రాస్తే వారు యేసు ప్రభు వారిని మెస్సయ్య అని గుర్తించగలరో అన్న ఒక ప్రధానమైన ఒక ఉద్దేశంతో రాయబడిన సువార్త అది. యేసు ప్రభు వారి జననము, ఆయన బాప్తిస్మము, ఆయన పరిచర్య, బోధ, అద్భుతాలు, గలతీ ప్రాంతంలో ఆయన చేసిన అనేకమైన సూచక క్రియలు, వీటన్నిటిని కూడా మత్తయి సువార్తలో మనం చూడగలం. Okay. Now, in this book, we will also, from Galilee, Jesus went on to Jerusalem, and there Matthew records Jesus's his last week when he was with the apostles. He recorded his last week as well as his crucifixion. మరి గలతీ ప్రాంతం నుంచి యెరూషలేం పట్టణానికి యేసు ప్రభు వారు తన శిలువ ఎక్కక ముందు వారంలో ఆయన ఆ యొక్క ప్రవేశము, మరి ఏ విధంగా శిష్యులతో తను గడిపిన తీరు, ఆ యొక్క శిలువ మరణము, ఇదంతా కూడా చాలా కన్నులకు కట్టినట్లుగా విశేషంగా మత్తయి రచించాడు తన సువార్తలోని. And also Jesus's resurrection. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి కూడా బాగా ప్రస్తావించబడింది మత్తయి సువార్తలో. Now, how did Matthew view Jesus's life? He viewed him as a king who was also a teacher who came to interpret the law of God. మరి మత్తయి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా తన మనోనేత్రాలతో చూశాడు, తన ఆత్మలో ఏ విధంగా గ్రహించుకున్నాడు, యేసు ప్రభు వారిని ఏ విధంగా చూశాడు అని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక రాజుగా గుర్తించాడు. అంతేకాకుండా ఒక బోధకుడిగా ధర్మశాస్త్రాన్ని చాలా దాని తాత్పర్యాన్ని మరి హృదయాలకి మరి క్షమాభివృద్ధి కలుగజేసే ఒక బోధకుడిగా యేసు ప్రభువుని చూశాడు. ఒక రాజుగా, ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా యేసు ప్రభువుని చూశాడు మత్తయి. And he also taught about the kingdom of heaven. మరి పరలోక రాజ్యము అన్న మాట ఎక్కువగా చూస్తాం మత్తయి సువార్తలో. ఈ పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే కనుక ఈ పరలోక రాజ్యం గురించి ఎక్కువగా మరి ఉపమానాలు కూడా మనం చూస్తాం. పరలోక రాజ్యం గురించి ఎక్కువగా రాయబడింది మత్తయి సువార్తలో. Now, the book of Matthew, the 25 chapters, they contain the most famous Sermon on the Mount. మరి And మత్తయి which you will సువార్తలో find in chapter 5 to 7. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 28 అధ్యాయాలు ఉంటాయి. మరి చాలా అందరికీ తెలిసిన ఒక అంశము కొండ మీద ప్రసంగం. ఇది మనము 5 నుంచి 7వ అధ్యాయం వరకు చూడగలము. ఇది మత్తయి సువార్తలో ఉంటుంది. The Beatitudes you will find in chapter 5, verses 3 to 12. ధన్యత వాక్యాలు 5వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు మనం చూస్తాం. మత్తయి సువార్త 5, 3 నుంచి 5 వచనాలు చూసినట్లయితే ధన్యత వాక్యాలు మనం చూడగలం. Then you'll find the Lord's Prayer in chapter 6. పరలోక ప్రార్థన, ఆ యొక్క అంశము పరలోక ప్రార్థనని మనము 6వ అధ్యాయంలో చూడగలం. Then you'll find the parable of the kingdom in chapter 13. మరి దేవుని రాజ్యం గురించిన ఉపమానాలు మత్తయి 13లో చూడగలం. And all about the future events in chapter 24 and 25. మరి భవిష్యత్తులో అంత్య దినాల్లో జరగబోయే అనేకమైన విషయాల్ని 24, 25 అధ్యాయాల్లో చూడగలం.
So now let us read Matthew chapter 3, verses 1 to 12. ఇప్పుడు మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు చదువుకుందామండి. మత్తయి 3, 1 నుంచి 12. అమ్మ చదవగలరమ్మా? About the preaching of John the Baptist. ఎవరైనా చదవగలరండి? మత్తయి 3, 1 నుంచి 12. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయారణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మ పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఆమేన్. Thank you, Amen. Prasida. Amen. Thank you. So this, friends, what are we talking about in Matthew? We are talking about John the Baptist. And what are we talking about? How John the Baptist he came before Jesus, and how he predicted about Jesus and everything about Jesus's life. And how John the Baptist, what was he? He gave up, he was chosen, the Holy Spirit was upon him at all times, and he predicted about Jesus and his coming. So what we need to understand, friends, is we need to really work out on something that we really need to understand John the Baptist's life, what he preached. He was very, very correct about what things had to happen. He says there was just black and there was just white. There was nothing in gray in between. And he was very, very clear about what he wanted. మరి సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుకొని ఉన్నాం కదా. దీనిలో బాప్తిస్మమిచ్చి యోహాను గురించి మనం చూసాం. బాప్తిస్మమిచ్చి యోహాను యేసు ప్రభు వారి కంటే ముందుగా జన్మించాడు. యేసు ప్రభు వారి గురించి ఎంతో సంతోషించిన ఒక ప్రవక్త బాప్తిస్మమిచ్చి యోహాను. మరి అన్ని సమయాల్లో పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్న ఒక ప్రవక్త బాప్తిస్మమిచ్చి యోహాను. తన మాటల్ని మనం చూస్తా ఉన్నాం కదా. తన సందేశము ఎంతో నేరుగా, ఎంతో హృదయాలను గుచ్చేదిగా, మరి కన్నులు తెరిచేదిగా, మరి వెలుగు చీకటి ఈ రెండింటికి మధ్యలో మరి ఏదో మసక చీకటి అలాంటివే ఉండవండి. వెలుగైతే వెలుగు, చీకటైతే చీకటి. మన జీవితాల్లో వెలుగా చీకట, మరి వీటి విషయంలో ఎంతో స్పష్టంగా హెచ్చరించిన ప్రవక్త యోహాను, బాప్తిస్మమిచ్చి యోహాను. And let's turn to verse 3. John was the man the prophet Isaiah was talking about when he said, someone is shouting in the desert, prepare a road for the Lord,
make a straight path for him to travel. So మూడవ Isaiah వచనం చూసినట్టు already predicted about John's arrival. మరి యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను ఆయన యొక్క పరిచర్యని ముందుగానే ఆయన ప్రవచించాడు. యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త. ఇది 3వ వచనంలో మనం చూడగలం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది: ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే అని ఈ మాటలు బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం చూస్తాం. So friends, today John the Baptist is one of the prophets that we really need to also study, because he was so correct about everything that he said about the Lord's coming. And when Jesus and John the Baptist, they were parallel lives because they were just a few months apart from each other. But John the Baptist concentrated on Jesus and he gave the full glory to Jesus. There was not a thing that he said that about himself that he portrayed himself greater. No, not at all. If you read all the 4 Gospels mentions John the Baptist. I'm going to give you some references. I want you people to just read them and get to know, you will get to know a lot about John the Baptist and his prophetic preachings. If you read Matthew, we've just read Matthew chapter 3, right? Verses 1 to 12. Then you Yes, read chapter 11, 2 to 19. మరి మత్తయి సువార్త కొన్ని వాక్య భాగాలు మీకు చెప్తానండి. ఈ యొక్క యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను గురించిన విషయాలు మత్తయి సువార్తలో ఇంకా ఎక్కడున్నాయో మీకు చెప్తాను. మత్తయి సువార్త ఇప్పుడు మనం చదవబడిన 3వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ఒక భాగం అయితే, రెండోది మత్తయి సువార్త 11వ అధ్యాయం. Is it Matthew 11? Can you please repeat, sister? Yes, Matthew 11, 2 to 19. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 నుంచి 19వ వచనం వరకు. And the portion we just read, Matthew 3, 1 to 12. ఇప్పుడు మనం చదవబడిన భాగం కూడా అండి మత్తయి 3, 1 నుంచి 12వ వచనం వరకు. Then chapter 14, verses 2 to 12. This tells us about his death. 14వ అధ్యాయము 2 నుంచి 12వ వచనం వరకు. మరి ఈ యొక్క భాగంలో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క మరణం గురించి మనం చూస్తాం. Then chapter 21, verses 25 to 32. 25వ అధ్యాయము. Can you please repeat, sister? Yeah, chapter 21, verses 25 to 32. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం చూస్తాం. Then we again come to the book of Mark. మార్కు సువార్తలో కూడా ఉందండి. మార్కు సువార్త chapter 1, verses 4 to 11. 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం వరకు. మార్కు 1, 4 నుంచి 11 వరకు. Chapter 6, 14 to 29. 6వ అధ్యాయము 14 నుంచి 29వ వచనం వరకు. మార్కు 6, 14 నుంచి 29వ వచనం వరకు. Then chapter 11, verses 29 to 33. 11వ అధ్యాయము 29 నుంచి 33వ వచనం వరకు. మార్కు 11వ అధ్యాయం 29 నుంచి 33వ వచనం వరకు. Then we come to the book of Luke, the Gospel లూకా of Luke, సువార్తలో కూడా మనం గమనించగలం. chapter 1, verses 13 to 25. 1వ అధ్యాయము
13 నుంచి 25 వచనం వరకు, లూకా 1:13 నుంచి 25 వచనం వరకు, then 57 to 80, అదే అధ్యాయం 1 లూకా 1:57 వచనం నుంచి 80 వచనం వరకు, then we come to chapter 3 verses 2 to 20, chapter 3 verses 2 to 20, మూడో అధ్యాయము 2వ వచనం నుంచి 20వ వచనం వరకు, లూకా 3:2 నుంచి 20వ వచనం వరకు, then chapter 7 verses 18 to 33. 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 33వ వచనం వరకు, లూకా 7:18 నుంచి 33వ వచనం వరకు, And chapter 11 verse 1. అదే విధంగా లూకా 11:1వ వచనం కూడా మనం గమనించవచ్చు. Then we come to the gospel according to John, యోహాను సువార్త చూసినట్లయితే chapter 1 verses 6 to 36, 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 36వ వచనం వరకు, యోహాను 1:6 నుంచి 36వ వచనం వరకు, then chapter 3 verses 23 to 30. 3వ అధ్యాయము 23 నుంచి 30వ వచనం వరకు, యోహాను 3:23 నుంచి 30వ వచనం వరకు. Read these chapters and verses, friends, and it will tell you a lot about John the Baptist and also ఇప్పుడు- how he died through the మరి hands of King Herod. స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్య భాగాలన్నీ కూడా మీరు దయచేసి చదవమని నేను కోరుచున్నాను. ఈ భాగాల్లో బాప్తిస్మిచ్చు యోహాను గురించిన విశేషాలు మనం చూడగలం. ఈ బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమకాలికుడు. ఒక 6 నెలల ముందు తను జన్మించాడు, ఒక ప్రవక్తగా గుర్తించబడ్డాడు. కానీ నేను తగ్గవలసింది, యేసుక్రీస్తు హెచ్చవలసింది అన్న మనస్తత్వంతో ఏమాత్రం కూడా ఒక ఘనత గాని, కీర్తి గాని, మహిమ గాని తనకి ఏమాత్రం రానియకుండా యేసు ప్రభుకే సమస్త మహిమ ఇచ్చి యేసు ప్రభుకి కోసం ఒక త్రోవను సరళం చేసే ఒక స్నేహితుడిగా, ఒక సేవకుడిగా, ప్రవక్తగా మరి ఉన్న ఈ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను గురించిన విశేషాలు నేను చెప్పిన ఈ యొక్క వచనాలన్నిటిలో మీరు గమనించగలరు. So, friends, today's study on John the Baptist, that's what it was. So, I want to ask anyone any questions. 1 minute I will give everybody. మరి నా సహోదరి సహోదరులారా, యోహాను బాప్తిస్మిచ్చు యోహాను గురించి మీతో పంచుకొని ఉన్నాను కదా. ఈ రోజు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న భాగము, చెప్పాలనుకున్న అంశాన్ని నేను మీతో పంచుకొని ఉన్నాను. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నా, ఏదైనా మాట్లాడాలంటే 1 నిమిషం నేను సమయం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు చెప్పచ్చు, మీరు అడగచ్చు. I really found John the Baptist quite a serious person in the Bible. మరి బైబిల్ గ్రంథంలో బాప్తిస్మిచ్చు యోహాన్ని నేను పరిశీలించినప్పుడు, ఆయన గురించి ధ్యానం చేసినప్పుడు, ఆయన చాలా ఆత్మలో ఎంతో ఆసక్తి కలిగి మరి ఒక దేవుని రాజ్యం విషయంలో ఎంతో తీక్షణంగా దాన్ని చాలా మరి మనస్ఫూర్తిగా దాన్ని ఎంచుకొని యేసుక్రీస్తుని సేవ చేసిన ఒక ప్రవక్తగా నేను గమనించాను. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి. ప్రశ్నలే కాదు, ఏదైనా ఆలోచన కూడా మీరు చెప్పచ్చు. అమ్మగారు 1 నిమిషం మనకి సమయం ఇచ్చారు. 6:26 అయింది కదా. 1-2 నిమిషాలు మీరు ఈ ప్రశ్నోత్తరాలు లేదా మీ ఆలోచన ఏదైనా కూడా చెప్పచ్చండి. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. మంచి అవకాశం, మీరు ఎవరైనా అడగచ్చు, మాట్లాడచ్చు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అండి, ఇది ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు బాప్తిసాలు ఇస్తుండగా వేరే చోట ఐనోన్ అనే చోట బాప్తిస్మ ఇస్తాడు కదా. అంటే యేసుక్రీస్తు ఒక దగ్గర, ఆయన ఒక దగ్గర ఇస్తున్నారు. సేమ్ టైమా లేకపోతే వేరుగానా? ఇంకోటి ఏంటంటే
ఫిలిప్పుతో భార్యని అండ్ హేరోదియా గురించి మాట్లాడతాడు కదా ఆయన. అది యేసుక్రీస్తే మాట్లాడలేదు, ఈయనకి అవసరమా అని చెప్పి ఈయన పరలోకానికి వెళ్ళటానికి అర్హుడు కాదు అని చెప్తున్నారు కొంతమంది. అది డౌట్. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ రాణి వెన్న గారు asking about John the Baptist like this. While Jesus was baptizing people in some place, simultaneously in the same time, John the Baptist was also baptizing in other place. So that is one clarity sister wants. Another question was, when that Herod's immorality was questioned by John Baptist, when Jesus was silent, why John the Baptist should question about the Herod? And also, people generally think because of that he is not worthy to go to heaven. So, can you please share some thoughts on this? See, John the Baptist was, he kept roaming and preaching. Okay, John the Baptist and Jesus was with his own. Jesus came with a specific purpose. You understand? Jesus came with a specific purpose. So did John the Baptist. John the Baptist came just a few months before Jesus. Remember Jesus when John the Baptist was in his mother Zachariah's mother, Zachariah's Elizabeth. wife Elizabeth. She was expecting John the Baptist, and when Mary, the mother of Jesus, came to visit her, God had already told Mary that she was going to be blessed and she was with a child, right? So it was just a few months apart. And when Elizabeth, John the Baptist's mother, heard it, she was so happy for Mary. And what happened at that time? John the Baptist turned in her stomach. So it was just a few months apart, John the Baptist and Jesus' birth. Okay. Now, John the Baptist was going on, he was there before Jesus to bring the people, to make them realize who Jesus was. If you read Matthew, he very clearly describes about Jesus. Very, very clearly he describes who Jesus was. He says, I cannot even think of bending and tying his shoelace. That holy is Jesus. That holy. And I'm not worthy of it, to tie his shoelaces. So Shall I whatever translate? John the Baptist did, he glorified Jesus to the highest. Shall I translate, sister? మరి అమ్మగారు చెప్పిన సమాధానం ఏంటంటే, సిస్టర్ రాణి వెన్న గారు 2 ప్రశ్నలు వేశారు. అమ్మగారు ఏం చెప్తున్నారంటే, మరి యేసు ప్రభు వారు అలాగే బాప్తిస్మిచ్చి యోహాను వీరిరువురు కూడా వారి వారి జీవితాల్లో వారికి 2 ప్రత్యేకమైన, ఎవరికి వారికే ప్రత్యేకమైన ఒక సంకల్పంతో వారు జీవించారు, పిలువబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉద్దేశంతో ఆయన జీవిస్తే, జాన్ ద బాప్తిస్మిచ్చి యోహాను ఆయన జీవితపు సంకల్పం వేరు, యేసు ప్రభు యొక్క ఆయన వచ్చిన పని వేరు. సో కనుక వీరిద్దరు జీవితాలు మనం చూసినట్లయితే వేరు పనుల నిమిత్తము వారు ఈ భూలోకానికి వచ్చిన వ్యక్తులు. యేసు ప్రభు వారు శిలువ మరణాని కోసం వస్తే, బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు కొరకు మార్గం సరళం చేసే ఒక ప్రవక్తగా, స్నేహితుడిగా వచ్చాడు. మనం జ్ఞాపకం తెచ్చుకుంటే బాప్తిస్మిచ్చి యోహాను తల్లి ఎలిజబెత్ బాప్తిస్మిచ్చి యోహాన్ని గర్భం ధరించి ఉన్నప్పుడు, మరి వారు బంధువైన మరియా, యేసుప్రభు వారి తల్లి, తన గర్భంలో యేసుప్రభు వారు అప్పటికే మరి గర్భంలో ఉన్నాడు.
మరి ఎలిజబెత్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను చాలా ఆత్మపూర్ణై సంతోషంతో గెంతులు వేసినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తాం. కొన్ని నెలలు పెద్దవాడు అయినప్పటికీ వారి జీవితాల్లో దేవుని యొక్క చిత్తము వేరువేరుగా ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను తను వచ్చిన పని ఏంటంటే మరి ప్రభువు మార్గము సరళం చేయటం, హృదయాల్ని మరి వెలుగేంటి చీకటేంటి అని ప్రవక్తగా వారి పాపాలని మరి ఎక్స్పోజ్ చేయటానికి, పాపపు జీవితాన్ని లేదా దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసి యేసుక్రీస్తు ప్రభు కోసం సిద్ధం చేయడానికి వచ్చిన ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాను. అదేవిధంగా యేసు ప్రభువాన్ని చూసినట్లయితే మన కొరకు ప్రాయశ్చిత్తం అవటానికి వచ్చిన పరిశుద్ధ మానవుడు యేసు ప్రభు. కనుక వేరువేరు సంకల్పాలు, వేరువేరు చిత్తాలు, వేరువేరు జీవిత ఉద్దేశాలు కలిగిన వ్యక్తులు వీరిద్దరు అని చెప్తాను. Can you please give clarity on the second question, people, Yes. about the Herod's ones? Yes, I will also add. Rani, all those passages which I gave you, please read them. You will get answers to all your questions, okay? Then I also want you to read chapter 11, verses 10. For John is the one of whom the scripture says, John is the one of whom the scripture says, God said, I will send my messenger ahead of you. Ahead of who? Ahead of Jesus, to open the way for you. I assure you that John the Baptist is greater than any man who hath ever lived. But he who is least in the kingdom of heaven is greater than John. From that time, John preached his message until the very day the kingdom of heaven has suffered violently. So read the passages which I have given you. Automatically, you will understand your own the answers to your own questions. Now, what did King Herod do? Herod was in love with his brother Philip's wife. Okay, he was in love with that woman, Philip's wife, and he wanted to marry her. I want you to specifically read chapter 14, verse 2 to 12. Chapter 14, verses 2 to 12. Read that. It will explain to you very, very beautifully about his death, how he died. Herod was Mary. intoxicated, and he told his the daughter of Herod, Philip's wife Herodias, whatever Herodias or something, and he told her, "You whatever you want." He was so drunk, and he liked her dancing. Of all things, he liked her dancing. And what did he tell her? Whatever you ask for, I'll give you. Now, Philip's wife knew what John the Baptist had told Herod, because Herod shared everything with her, no? He shared it, and she was so upset with John the Baptist. So the daughter goes to the mother and asks, "What should I ask for?" He said, "You can ask for anything and he'll give it. What shall I ask for?" The girl was only 11 years old, I think, a young thing. Okay. So what did the mother said? Mother was very smart and cunning. She said, "Ask for the head of John the Baptist." So what could Herod do? He had promised the girl whatever she wanted. So he got him his head cut off and put it on a charger. Charger means on a plate, and brought it and gave it to him. That is how he died. All because his love for that woman, and that woman was everything that Herod wanted. The question is here, sister, why, when Jesus was silent, why John the Baptist should condemn? Why? Why John the Baptist? Because why did he not say anything? Because he knew that answer was going to be given to them. Remember, we in this morning's passage we read, Paul, what did Paul also say? Not to judge. Jesus never came here to judge.
He never told anyone that whether you were right or wrong. If you read any passage in the Bible, Jesus did not come here. He said it was his Father who was going to judge whether you have done right or you have done wrong. All he did was he came for his ministry. Jesus came for his ministry. He just came to tell the people right from wrong, to put them on the path of righteousness. The judgment was going to be with his Father, not him. మరి రాణి వెన్న సిస్టర్ గారికి అమ్మగారు ఐరిన్ సిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, నేను ఈ సందేశంలో చెప్పిన బైబిల్ వాక్య భాగాలు కొన్ని చెప్పాను కదండి, వాటిని మీరు ఖాళీ సమయంలో మీరు దయచేసి చదవమని కోరుచున్నారు. అవి చదివినప్పుడు మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు బాప్తిస్మ ఇచ్చే యోహాను విషయంలో వాటిలో మీరు కనుగొనగలరు అని చెప్తూ, మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గంను సిద్ధపరచును అని ఎవని గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను అని చెప్పి మనం చూస్తున్నాం. యోహాను వచ్చిన పని విషయంలో, తన జీవితం విషయంలో దేవుని యొక్క సంకల్పం ఏంటి మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 2వ వచనం నుంచి 12వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క హేరోదు విషయం. మరి హేరోదు ఏం చేస్తా ఉన్నాడు? హేరోదుని గద్దించాడు కదా బాప్తిస్మ ఇచ్చే యోహాను. హేరోదు 3వ వచనం 14:3 మత్తయి 14:3లో, ఏలియనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య యగు హేరోదియను ఉంచుకునుట న్యాయం కాదని యోహాను చెప్పాడు. మరి ఇట్లా గద్దించినప్పుడు ఏం జరిగింది అదంతా కూడా ఈ మత్తయి 14 2వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూడగలం. మరి ఈ యొక్క తీర్పు తీర్చకూడదు అన్న విషయాన్ని యేసు ప్రభు మనకి ప్రదర్శించి చూపించాడు. మరి పాపం విషయమై ఒక క్రయధనంగా ప్రాయశ్చిత్తంగా సిలువెత్తడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ పాపాన్ని ప్రజలకి హృదయాలకి గద్దించి ప్రవక్తగా వారు పశ్చాత్తాపడతారన్న ఉద్దేశంతో చెప్పడానికి వచ్చిన ప్రవక్త యోహాను. So, Rani, I want you to read chapter 14, verses 12 and 13 especially. The disciples came and took his body and buried it and went and told Jesus about John the Baptist being beheaded, right? When Jesus heard of it, he departed thence by ship into the desert place apart. And when the people had heard thereof, they followed him on foot out of the city. Jesus was so hurt. Jesus was so hurt when he heard about John the Baptist. What did he do? He departed by himself and went into the ship, into a desert apart, and there was nobody with him then. He could not take that message of John the Baptist being beheaded. But he did not make any comment. Why? Because of he said every judgment is going to be with his Father, not him. Jesus was not going to be the judge. Jesus never judged. The judgment came from the Father, not from him. He was there to do his Father's will, not to pass judgment. That is the difference. మరి మత్తయి సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు యోహాను మరణాన్ని గురించి విని చాలా దుఃఖపడ్డారని మనం గమనించగలం. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వెళ్ళినప్పుడు ఎంతగానో బాధపడ్డాడు. మరి చెప్పబడినట్లుగా బాప్తిస్మ ఇచ్చే యోహాను పాపం విషయంలో ప్రజలకి ఖండించి పశ్చాత్తాపడతారేమో అని ఒక ఉద్దేశంతో ప్రవచించి ఖండించిన ప్రవక్తగా మనం చూస్తే, యేసు ప్రభు వారు తీర్పు తీర్చడానికి ఇంకా సమయం ఉంది కనుక పాపం కొరకు తానే ప్రాయశ్చిత్తంగా తను తాను అప్పగించుకుని శిలువ మరణాన్ని అనుభవించిన ఒక దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభువుని మనం చూడగలం. And I just have 1 second.
I want you to also read chapter 14, because Jesus Jesus must have been so hurt when he heard about John the Baptist being headed for nothing. You know, he didn't even have a thing to say against John the Baptist. He was so hurt that he went alone by himself. And what did the people, when they heard about what happened to John the Baptist, they followed him on foot. Jesus went by the boat to a quiet place, but all the people followed him by foot. And what did he? Jesus was moved with compassion. He realized the feelings of the people, and he మరి was moved with compassion. మరి అంతేకాకుండా ప్రజలు కూడా చాలా బాధపడ్డారు యోహాను మరణం విషయంలో. అది మనం చూడగలం. యేసు ప్రభు వారు దుఃఖపడినట్లుగా ప్రజలు కూడా దుఃఖపడ్డారు. అరే, అన్యాయంగా మరి ఎటువంటి తప్పు చేయని ఆ యొక్క బాప్తిస్మిచ్చే యోహాను చంపబడ్డాడు అని చాలా దుఃఖపడ్డారు. ప్రభువు దుఃఖపడ్డారు, ప్రజలు కూడా బాధపడ్డారు. మనం ఆ మాటను మనం గమనించగలం. ఎక్కడంటే మత్తయి 14:13లో జనసమూహములు ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. అయితే యేసు ప్రభు వారు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచినట్లుగా, కనికరపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. So does that answer you, Rani? రాణి సిస్టర్ గారు, మీ ప్రశ్నలకి జవాబు అందినట్లేనా అని అడుగుతున్నారండి. Yes, మేడం, వచ్చింది. But call me when you 11వ don't అధ్యాయంలో understand something. I'll explain it to you. ఓకే అయితే ఓకే మేడం. నాకు థ్యాంక్ యూ ఫోన్ మేడం. చేయొచ్చు మీరు మీకు ఇంకా వివరంగా మాట్లాడతాను అని అంటున్నారండి. అయితే యేసు ప్రభు వారు బాప్తిస్మం ఇవ్వలేదండి, అక్కడ యోహాను ఇచ్చాడు. I think Jesus did not baptize anybody. రిఫరెన్స్ గుర్తులేదండి. ఓకే, సరే. నో. విమలా సుకేష్ని గారు, అమ్మ మీరేమన్నా అడుగుతారా? ఏదో ఒక చిన్న డౌట్. మరి బాప్టిస్ట్ యోహానుకు ఇంత బాగా తెలుసు కదా యేసు ప్రభువుని గురించి, మరి ఆయన శిష్యుల్ని ఎందుకు పంపించారండి? మీరే మెస్సయ్యానా, లేకుంటే ఇంకా వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయాలనా అని అడిగారు కదా, పంపించారు కదా. నా క్వశ్చన్ కూడా అదేనండి. There is another question, sister Irene sister, from sister Vimala Sukeshni garu and also Rani Venna garu. The question is like this. మత్తయి సువార్త 11:11లో కూడా, మత్తయి సువార్త 11:11లో కూడా స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు కదా అని, మళ్ళీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడే గొప్పవాడు అన్నారు కదా. ఇది కోట్ చేసుకొని వాళ్ళు, అంటే నేను వేరే వాళ్ళు చెప్పింది విన్న దాన్ని బట్టి పరలోకానికి వెళ్ళడం అని చెప్పేసి అన్నారు. అందు గురించి అది డౌట్ వచ్చి అడిగారు అనమాట. The question is, when John the Baptist knows so very well about Jesus, he is actually a prophet, then why he sent his own disciples questioning, are you the one, or we should look for another one? That is one question. The another one is in Matthew 11:11, it says, verily I say unto you, among them that are born of women, there has not risen a greater than John the Baptist. Notwithstanding, he that is least in the kingdom of heaven is greater than he. According to this scripture, then some people are preaching that he will not go to heaven, John the Baptist, because of his some things that Jesus did not appreciate. So the first question, Sister Vimala Sukeshni is asking about why John the Baptist sent his disciples to clarify Jesus is the same Messiah, and Sister Rani is asked, are you the Messiah, or are we should look for another one? Why, being a prophet, he knows everything, but why he sent his disciples like that? The second question is in Matthew 11:11, Sister Rani Venna garu is asking,
the least in the kingdom of God is greater than John the Baptist, then when it is written like this, can he go to heaven in this the given context? Because some people are saying John the Baptist is not in heaven. If you read the chapters that I have given you first, you will come to know that John the Baptist was already filled with the Holy Spirit. మరి నేను మీకు వాక్య భాగాలు కొన్ని చెప్పాను కదండి, అవి చదివినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను మరి ఆత్మతో నింపబడిన వ్యక్తిగా మనం గమనించగలం. మరి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. Okay, so why, if you remember, till today people are still doubting. Why? Even though we have still got the Bible, you and I, friends, have got the Bible, right? Why are we still doubting? Do you understand? People doubted because they will always, John the Baptist, and that time there were no books, right? It was always word of mouth. Now, when you have already heard about Isaiah predicted about John the Baptist, that there will be one who will pave the way for Jesus, right? మరి the entire Bible is also about people. Jesus walked amongst men, still people disbelieved. What about Thomas? He also disbelieved, no? He knew Jesus was crucified. Why? He says, until I put my hands through his hand, my finger through his hand, even there he doubted. మరి మన దగ్గర మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చదవబడిన ఈ యొక్క అమ్మగారు ఇచ్చిన వాక్య భాగాలు చూసిన మరి వాక్యం అంతా కూడా మనం పరిశీలించినప్పుడు మరి కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవడానికి మనకి బైబిల్ గ్రంథం ఎంతో సహాయం చేస్తుంది. ఆ రోజుల్లో లేని బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది ఈ రోజు. కనుక మన సందేహాలకి మరి చాలా బ్రాడర్గా, చాలా దృక్పథాన్ని కలుగజేసే అంశాలు సమాధానంగా మనకి ఇవ్వగలిగిన బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. మరి బాప్తిస్మిచ్చి యోహాను సందేహపడ్డాడు, తోమా కూడా సందేహపడ్డాడు, అనుమానం వ్యక్తం చేశాడు. మరి ఇక్కడ చూసినట్లయితే అల్పుడు అన్నాడు, కానీ పరలోక రాజ్యంలో గొప్పవారు ఉంటారు, అల్పులు ఉంటారండి. కానీ పరలోక రాజ్యం లోపల ఉంటారు. పరలోక రాజ్యంలోనే ఉంటాడు బాప్తిస్మిచ్చి యోహాను, బయటేం లేడు. కానీ అక్కడ ఆయనకు వచ్చిన సందేహాన్ని బట్టి ప్రభువారు అంటున్నాడు, ఎంత గొప్ప వ్యక్తి అయినా దేవుని నమ్మే విషయంలో, దేవుని రాజ్యం విషయంలో మరి అల్పుడైనా సరే దేవుని నమ్మి బాగా ఆయన యొక్క యేసుక్రీస్తుని నమ్మే విషయంలో బాగున్నాడు అనుకోండి, గనుడిగా ఉంటాడు పరలోక రాజ్యంలో. సరిగ్గా నమ్మలేకుండా బలహీనంగా నమ్మాడు అనుకోండి, అల్పుడుగా ఉంటాడు. అంతేగాని పరలోక రాజ్యంలో అల్పులు గొప్పవారు ఉంటారు, వారి నమ్మకాన్ని బట్టి, వారి యొక్క ప్రభువుని నమ్మకం ద్వారా వచ్చే నీతి లెవెల్స్ ని బట్టి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా పరలోక రాజ్యంలోనే ఉన్నాడండి జాన్ ది బాప్టిస్ట్, మనకేం డౌట్ లేదు, మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సిస్టర్. టుడే ఈజ్ ఎ వెరీ హై వోల్టేజ్ questions and answers, and it's very but what the girls have asked is really very valid. But before I want them to this answer they will get, I see, because if you read anywhere, everybody is still going to disbelieve. Many people still don't believe it about John the Baptist. Many people still don't. There is a lot of questions about John the Baptist, but if you read the words, you will and calmly read it, every one of the 4 gospels details which I've given, you will get the answer absolutely perfectly. మరి సహోదరి ఐరిన్ గారు ఏం చెప్తున్నారంటే,
సర్వసాధారణంగా బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి అనేకమైన ప్రశ్నలు, సందేహాలు విశ్వాసుల్లో ఉన్నాయి. అయితే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి రాయబడిన వాక్య భాగాలు మనం తిరిగి తాజాగా పరిశీలించినప్పుడు మన మనసులకి దాని యొక్క సమాధానాలు గోచరం కాగలవు. అర్థం చేసుకోవడానికి ఈ వాక్య భాగాలు మనకు సహాయం చేస్తే మనంతటి మనము గ్రహించుకుంటే బాగుంటది అని ప్రోత్సహిస్తా ఉన్నారు. Thank you, sister. Thank you so much from all of us. And especially read Luke, the book of Luke. You will get a lot of answers there. ఓకే, మరి థ్యాంక్ యూ. లూకాసు వార్తలో చెప్పబడిన ఆ యొక్క వాక్య భాగాలు కూడా మీరు దయచేసి చదవవలసిందిగా ప్రోత్సహిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ, సిస్టర్. థ్యాంక్ యూ God bless. సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. God bless. థ్యాంక్ యూ, సిస్టర్. Read Luke, very important. మరి Thank you, లూకాసు వార్త కూడా చదవండి అని ప్రోత్సహిస్తున్నారు. పరలోక రాజ్యంలో మనం ఒక కాంపౌండ్ వాళ్ళు గేటు ఊహించుకున్నాం అనుకోండి. గేటు తెరవంగానే బహుశా ఆయన ఇల్లే మొట్టమొదటి ఉంటదేమోనండి. ఆ ప్యాలెస్ లో అన్నిటికీ వెళ్ళక ముందు జాన్ ది బ్యాప్టిస్ట్ గారు మరి మనకు అనుమానం ఉంది కాబట్టి ఫస్ట్ ఆయన ఇల్లే ఉండొచ్చండి. ఎందుకంటే ఆయన యాక్చువల్లీ ఖచ్చితంగా పరలోక రాజ్యంకి వెళ్తాడండి. ఎవరో మరి ఎట్లాగా చెప్పినా కూడా అది తప్పని మనం అనుకోవాలి. పరలోక రాజ్యం వెళ్ళడు బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్న బోధ తప్పు అది. ఎందుకంటే అల్పుడు అన్నాడు కానీ పరలోక రాజ్యంలో ఉండడని అనలేదు కదా. కనుక మనం ఆ విధంగా తాత్పర్యం కలిగి ఉన్నాం. థ్యాంక్ యూ, సిస్టర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, we want to thank you and over to Sister Jansi Gudapati, please. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. God bless. క్రైస్తవ పరిచర్యకు ఒక నమూనాగా జాన్ ద బాప్టిస్ట్ ఉన్నారని యెషయా గ్రంథం గురించి మత్తయి సువార్త ద్వారా కొన్ని వివరాలు చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్యలో ఉన్నారు ఎవరైనా జామి రవికుమార్ గారు. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నానండి. ఎవరైనా జామి రవికుమార్ గారు. Yeah, please read chapter 1, verse 14 and 15. Of Matthew, sister. Luke, sorry. లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనం కూడా చదవమంటున్నారండి. థ్యాంక్ యూ, సిస్టర్. ఓవర్ టు రెవరెండ్ జామి రవికుమార్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, నీ రాకకు ముందుగా ప్రభా తండ్రి మార్గాన్ని సిద్ధపరిచిన యోహాను గురించిన ప్రభా అనేక ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యోహాను మనుషుడు ఉండేది, అతను దేవుని చేత పంపబడిన సెలవిచ్చిన రీతిగా ప్రభా అయ్యా దేవుని చేత పంపబడిన అతను ప్రభా యోహాను గురించి ప్రభా మేము నేర్చుకోవాలి తండ్రి. అయ్యా, ఆయన హెచ్చవలసి ఉంది, మేము తగ్గవలసి ఉందని తగ్గించుకున్నాడు ప్రభా. నీ చెప్పుల వారు ఇప్పడానికి యోగుని కానీ సెలవిచ్చాడు తండ్రి. మీ ఇద్దరు ప్రభా కలిసిమెలిసి దేవతను ప్రభా చేసిన సేవా విధానం తండ్రి ఒకవేళ నీ చిత్తమైతే తండ్రి మా జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నువ్వైతే స్త్రీల కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని సెలవిచ్చావు ప్రభా. ఆయనైతే దేవతను ప్రభా నీ చెప్పుల వారు ఇప్పడానికి యోగ్యుని కానీ అన్నాడయ్యా. ఇద్దరు కలిసిమెలిసి ప్రభా మీ ఇద్దరు చేసిన సేవే తండ్రి నేటి వరకు కొనసాగుతూ ఉంది ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరికి అప్పగించబడిన బాధ్యత తండ్రి వారు నెరవేర్చడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఒకరితో ఒకరు కలిసి ఒకరినొకరు పోషించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రభా చేసిన సేవ తండ్రి మాకు ఆదర్శంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభా సహోదరి సైమన్ రేటా గారికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి వాక్య అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి శుక్రవారం విధంగా తండ్రి ప్రభా ఆత్మ సంబంధమైన అనేక విషయాలు లోతైన మర్మాలు తెలుసుకోవడానికి తండ్రి మాకు ఇస్తున్న సానుకూలతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దాని ప్రభా తెలుగులో తర్జుమా చేస్తున్న బాబి రత్నాకర్ కొంచెం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా విత్తబడి వాక్యం తండ్రి 30 100 ప్రభా ఫలిమి చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఈ విధంగా తండ్రి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని ప్రభా సేవను ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా సహకరిస్తున్న దాతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా దాతను ప్రభా
ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్ టీం వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభు ప్రతిరోజు తండ్రి ఉదయాన్నే లేచి ప్రభు తండ్రి మా కోసం ప్రార్థించే తల్లులు ఇచ్చే తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా తండ్రి క్రిస్మస్ సీజన్లో ప్రభు అనేక మంది బిడ్డలు అనేక స్థలాల్లో ప్రభు వాడబడుచుండగా వారి స్వరాలు, వారి ఆరోగ్యాలు, కుటుంబాలు ప్రభు భద్రపరచండి. ఎటువంటి వ్యతిరేకత లేకుండా సానుకూలత ఏర్పరచేయండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కోసం ప్రభు ధనరాజు గారి యాక్సిడెంట్ విషయం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ వయసులో ఉన్న బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభు. డాక్టర్ విజయ్ కుమార్ గారిని, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతని ప్రభు ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ బిడ్డలను దేవతని ప్రభు స్వస్థపరిచి ఆ స్థలాల్లో ప్రభు బిడ్డలను బహుబలంగా వాడికి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా క్రిస్మస్ సీజన్లో మేము వాడబడుచు ఉండగా ప్రభా మా ప్రయాణాల్లో రాకపోకల్లో అన్ని విషయాలు మీరే తోడుగుండి కాచి కాపాడమని, అదేవిధంగా ప్రభా ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా అనేకమైన ఆత్మ సంబంధం విషయాలతో తండ్రి మమ్మల్ని మేము పురుకొల్పుకోవడానికి, మమ్మల్ని బలపరచుకోవడానికి నీ కృపమాత ఉంచమని, ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనులు సూటిని మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మాకు కావాల్సిన అపరాధాన్ని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము, మా శోధనలోకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం హక్కు చెప్పిన దాసురాలకు, తర్జుమా చేసిన బాబీ గారికి, పాల్గొన్న బిడ్డలకు, జరుగుతున్న క్రిస్మస్లకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామీర్ కుమార్ గారికి, వాక్యం అందించిన ఐరన్ మేడం కి, ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు, జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి.